ఎన్నో ఏళ్ల క్రితం ఒక పొలంలో జంతువుల్ని భోజనం పెట్టకుండా వదిలేసేవారు. ఎర్ర కోడి ఆహారం కోసం వెతుకుతూ మొత్తం పొలం అంతా వెతకాలని నిర్ణయించుకుంది. అది ముందు ఆవు వద్దకు వెళ్ళింది. ఆహారం వెతకడానికి నాతో పాటు నువ్వు వస్తావా? రాను, నేను నీతో పాటు రాలేను, చాలా వేడిగా ఉంది. అప్పుడు కోడి పంది వద్దకు వెళ్ళింది. ఆహారం వెతకడంలో నువ్వు నాకు సహాయపడగలవా? లేదు, నేను రాలేను, చాలా వేడిగా ఉంది, ఇక్కడ నుండి కదలడం నా వల్ల కాదు. తర్వాత కుక్క దగ్గరకు వెళ్ళింది. ఆహారం వెతకడంలో నువ్వు నాకు సహాయపడగలవా? లేదు, నేను రాలేను, ఇక్కడ చాలా వేడిగా ఉంది, నేను ఇంకా నడవలేను కూడా. చివరికి బాతు వద్దకు వెళ్ళింది. ఆహారం వెతకడంలో నువ్వు నాకు సహాయపడగలవా? లేదు, నేను రాలేను, ఇక్కడ చాలా వేడిగా ఉంది, నేను నీటి నుండి బయటకు రాలేను. అందరూ తనతో రావడానికి నిరాకరించారు. కోడి స్వయంగా పొలంలో నడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దానికి నేలపై గోధుమ గింజలు కనిపించాయి. కోడి చాలా సంతోషించింది. పొలంలోకి వెళ్ళింది. అది గోధుమ గింజల్ని తినాలని నిర్ణయించుకుంది. తన మిత్రులెవరైనా తనకి సహాయపడతారా అని ఆలోచించింది. ఆవు, నాకు గోధుమ గింజలు కనిపించాయి, నువ్వు నాతో కలిసి తింటావా? లేదు, నేను ముందే చెప్పానుగా వేడిగా ఉందని. కోడి పంది దగ్గరకు వెళ్ళింది. పంది, చూడు, నాకు గోధుమ గింజలు కనిపించాయి, నాతో కలిసి తింటావా? లేదు, నేను రాలేను, బయట చాలా వేడిగా ఉంది. కోడి కుక్క దగ్గరకు వెళ్ళింది. మిత్రమా, నాకు గోధుమ గింజలు కనిపించాయి, నాతో కలిసి తింటావా? లేదు, చాలా వేడిగా ఉంది. చివరికి కోడి బాతు దగ్గరకు వెళ్ళింది. హే బాతు, నాకు గోధుమ గింజలు కనిపించాయి, నాతో కలిసి తింటావా? లేదు, ఇంత వేడిలో నేను నీటిని వదిలి బయటకు రాలేను. సరే, నేను ఒక్కదాన్నే తింటా. తనకి ఎవరూ సహాయం చేయడానికి రాకపోవడం చూసిన కోడి తన ఒక్కతే తినాలని నిర్ణయించుకుంది. వారాలు గడిచిపోయాయి. వర్షాకాలం మొదలైంది. విత్తనాలు మొలగసాగాయి. కానీ తోటలో మొలిచిన అడవి గడ్డిని ఎవరైనా శుభ్రం చేయడం అవసరం. గడ్డిని శుభ్రం చేయడానికి నాకెవరు సహాయం చేస్తారు? ఇక్కడ చాలా బురద ఉంది, నేను నీకు సహాయపడలేను. నేను చెయ్యలేను, నా చోటుని వదిలి నేను రాలేను. నేను మురికి అయిపోతాను, నేను చెయ్యలేను, నా కొంట్లో బాలేదు, నేను నీకు సహాయం చేయలేను. అలా అయితే నేనే స్వయంగా శుభ్రం చేస్తాను. ఎర్ర కోడి మొలకల మధ్యలో పెరిగిన అడవి గడ్డిని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. గోధుమ మొక్కలు పెరిగిన కొద్ది కాలం తర్వాత కోత కోసే సమయము వచ్చింది. కోడి తన మిత్రుల వద్దకు వెళ్ళింది. పంట కోతలో ఎవరైనా సహాయపడగలరేమో అని. ఆవు, గోధుమలు మొలిచి పెద్ద మొక్కలయ్యాయి, పంట కోతకు సహాయపడతావా? లేదు, నేను చేయలేను. పంది, గోధుమ మొక్కలు ఎంత బాగా మొలిచాయో చూస్తావా? కోత కోయడంలో సహాయం చేస్తావా? లేదు, నేను చెయ్యలేను, నాకు చెయ్యాలని లేదు. బాతు మిత్రమా, గోధుమలు మొలిచాయి, పంట కోయడంలో సహాయపడతావా? ఏంటి, నేనా? అస్సలు చేయను. ఓ బాతు మిత్రమా, గోధుమలు మొలిచాయి, పంట కోయడంలో సహాయపడతావా? అనుమానమే లేదు. సరే అయితే నేనే స్వయంగా చేసుకుంటాను. ఎర్రకోడి అర్ధరాత్రి వరకు పనిచేసింది. అది గోధుమ గింజల్ని ఒక్కొక్కటిగా కోసింది. ఇప్పుడు గోధుమల్ని పిండి చేసే సమయం వచ్చింది. అది మళ్ళీ తన మిత్రుల సహాయం కోరింది. మిత్రులారా, పిండి చేయడానికి గోధుమల్ని తిరగలి పట్టాలి, ఎవరైనా నాకు సహాయం చేస్తారా? లేదు, నేను చేయలేను, నేను పనిచేసే స్థితిలో లేను. నేను కూడా ఎలాంటి సాయం చేయలేను, ఇది నేను నిద్రపోయే సమయం. నేను నీకు అస్సలు సహాయం చేయలేను, నేను నీటి నుండి బయటికి వచ్చే స్థితిలో లేను. కోడి పిండి మరలో పిండి ఆడించింది. ఇప్పుడు రుచికరమైన రొట్టెల్ని చేసుకుంటాను. కోడి తన మిత్రుల వద్దకు వెళ్ళింది. అందరికీ ఒక చివరి అవకాశం ఇచ్చి చూసింది. ఆవు, నేను రొట్టెలు చేయబోతున్నాను, సహాయం చేస్తావా? లేదు, నేను చేయలేను, నేను పనిచేసే స్థితిలో లేను. నీ సంగతి ఏమిటి పంది? ఈ రోజు కాదు, నేను చాలా అలసిపోయాను.
లేదు, నేను చేయలేను. నేను చేయలేను. అంతేకాకుండా నాకు తెలియదు రొట్టెలు ఎలా చేయాలో. ఈసారి కోడికి ఎంతో కోపం వచ్చింది. అదే స్వయంగా వంటింట్లోకి వెళ్ళింది. ముందుగా అది ఏ పిండిని ఆడించిందో దాంతో రొట్టెలు చేసింది. తర్వాత దానికి ఒక ఆకారాన్ని ఇచ్చింది. చివరికి దాన్ని అవెన్లో పెట్టి ఉడికే వరకు ఎదురుచూసింది. రొట్టె అద్భుతమైన సువాసనలని వ్యాపించింది. తర్వాత అవెన్ నుండి బయటికి తీసింది. పొలంలోకి వెళ్లి బల్లపై కూర్చుంది. తర్వాత తన మిత్రులని పిలిచింది. మిత్రులారా, రొట్టె సిద్ధంగా ఉంది. నాతో కలిసి ఎవరు తింటారు? కోడి ఎదురుగా అద్భుతమైన రొట్టెను చూసి ఒక్కసారిగా వాళ్ళందరూ వచ్చారు. నాకు కొంచెం పెట్టు. ఓ, నాకు కూడా. నాకెంతో ఆకలిగా ఉంది. సరైన సమయంలో పిలిచావు నువ్వు. అరే, నాకు కూడా. నాకు రొట్టెలంటే చాలా ఇష్టం. రా, అందరం కలిసి తిందాం. లేదు, నేను ఇవ్వలేను. అస్సలు ఇవ్వలేను. నేను మొత్తం పనంతా ఒక్కదాన్నే చేశాను. కేవలం నా ఒక్కదానికే భోజనం తినే హక్కుంది. ఎంతో తెలివిగా కోడి రొట్టెను తినడం మొదలుపెట్టింది. కాని తన మిత్రులకు కూడా ఆకలిగా ఉందన్న విషయం మర్చిపోలేదు. ఇప్పటి నుండి నాకు సహాయం చేస్తానని మాటిస్తే రొట్టెను మీ అందరికీ పంచుతాను. పొలంలో ఉన్న అన్ని జంతువులు సిగ్గుపడ్డాయి. వాళ్ళకి తెలుసు కోడి చెప్పింది నిజమని. నీకు మేమంతా మాటిస్తున్నాం. ఇప్పటి నుండి అసలు బద్దకించం. కోడికి తెలుసు తన మిత్రులకు మంచి గుణపాఠం దొరికిందని. అప్పుడు తన రొట్టెని వాటికి పంచింది. ఒక మంచి భోజనంతో పాటు వారంతా కడుపు నిండా తిని సంతోషించారు.